జీవితమంటే ఏంటి? మరణం తర్వాత ఏమవుతుంది? అసలు మన జీవితంలో నిజంగా ముఖ్యమైనదేది? మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ప్రశ్నలేవి. ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఇది మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది. కథ మొదలవడమే చాలా సూటిగా ఒక్క వాక్యంలో మొదలవుతుంది. ఒక మనిషి చనిపోయాడు. అంతే. అతని ప్రాణం పోయింది. దేహం నుండి ఆత్మ వేరైపోయింది. అక్కడ్నుంచి అసలైన ప్రయాణం, అసలైన కథ మొదలైంది. అలా వేరైన ఆ ఆత్మ ఏమైందో అర్థంగాక అలా చూస్తూ ఉండగా తన ముందుకు చేతిలో ఒక పెట్టె పట్టుకుని సాక్షాత్తు దేవుడే వచ్చాడు. పాపం ఆ మనిషికి షాక్. జీవితంలో ఇంకా ఎన్నో చెయ్యాలనుకున్నాడు. ఎన్నో ప్లాన్సున్నాయి. అవన్నీ ఇంత సడన్గా ముగిసిపోయాయంటే నమ్మలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు చాలా ప్రశాంతంగా కాని ఎంతో నిశ్చయంగా అన్నాడు, నాతో రావాల్సిన సమయం వచ్చేసింది అని. ఆ ఒక్క మాటతో అంతా అయిపోయిందని, ఇది అంతిమ సత్యమని అతనికర్థమైపోయింది. ఇంకా షాక్లోంచి తేరుకోకముందే అతని కళ్ళు దేవుడి చేతిలో ఉన్న పెట్టెమీద పడ్డాయి. వెంటనే ఒక కుతూహలంతో అడిగాడు, అదేంటి, నాకోసం తెచ్చిన ఆ పెట్టెలో ఏముంది అని. అందుకు దేవుడు సింపుల్గానే సమాధానమిచ్చాడు, ఇందులో నీకు చెందిన వస్తువులున్నాయి అని. వినడానికి ఇది చాలా సింపుల్గా ఉన్నా ఈ ఒక్క మాటతోనే అసల కథ, అసల మిస్టరీ మొదలైంది. ఇక ఇక్కడ్నుంచి జరగబోయే సంభాషణ చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి జీవితంలో ఇది నాది అనే బలంగా నమ్మిన ప్రతి ఒక్కదాని గురించి దేవుడు అసలు నిజమేంటో చెప్పబోతున్నాడు. చూద్దాం ఏది నిజంగా తనదో. సో ఆ పెట్టెలో తనవి ఉన్నాయి అనగానే అతనికి వెంటనే ఏం గుర్తొస్తుంది? తన ఆస్తులు, తను వేసుకున్న బట్టలు, సంపాదించిన డబ్బు, కొన్న భూములు అవే అనుకున్నాడు. కాని దేవుడు క్లియర్గా చెప్పేశాడు, కాదు, అవన్నీ ఈ భూమికి చెందినవి, నీవి కాదు అని. అయ్యో, ఆస్తులూ కాదా? సరే, కనీసం నా జ్ఞాపకాలైనా నా సొంతం కదా అనుకుని కొంచెం ఆశతో అడిగాడు, మరి నా జ్ఞాపకాలు అవి ఉన్నాయా అందులో అని. దానికి కూడా దేవుడి సమాధానం అంతే క్లియర్గా వచ్చింది, లేదు, జ్ఞాపకాలు కాలానికి చెందినవి. చూశారా, నాది అనుకునే భ్రమ ఎలా నెమ్మది నెమ్మదిగా పగిలిపోతుందో. సరే, ఆస్తులు కావు, జ్ఞాపకాలు కావు, మరి నా టాలెంట్, నా స్కిల్స్, జీవితాంతం కష్టపడి నేర్చుకున్నవి, కనీసం అవే నావి అనుకున్నాడు. కాని దేవుడు చెప్పిన నిజమేంటంటే అవి కూడా ఆయా పరిస్థితులకు చెందినవే కాని పూర్తిగా తనవి కావు. ఇక అతనికి భయం మొదలైంది. తను నాది నాది అనుకున్నవన్నీ చేజారిపోతున్నాయి. చివరికి ఎంతో విలువైన తన సంబంధాలమీద ఆశపెట్టుకున్నాడు. ఎంతో ఆవేదనతో అడిగాడు, మరి నా స్నేహితులు, నా భార్య, నా పిల్లలు, వాళ్లైనా నావాళ్లే కదా? దీనికి దేవుడు చెప్పిన సమాధానం గుండెల్లోకి సూటిగా వెళుతుంది. ఏమన్నాడంటే, వారు నీ జీవితమనే నాటకంలో నీతోపాటు ప్రయాణించిన తోటి ప్రయాణికులు, పాత్రధారులు మాత్రమే. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. ఇక ఏమీ మిగలేదు. పూర్తిగా నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. చివరి ప్రయత్నంగా కనీసం తను ఉన్న ఈ శరీరం ఇదేనా నాది అనుకుని, అయితే ఇది ఖచ్చితంగా నా శరీరమే అయ్యుండాలి అని అన్నాడు. కాని ఆ చివరి ఆశను కూడా దేవుడు నిరాకరించాడు. తప్పు, నీ శరీరం మట్టికి ధూళికి చెందింది, అంతే. ఆ మాటతో ఆ మనిషికి నిజంగా తనకంటూ ఏదీ మిగలలేదు. పూర్తిగా నిస్సహాయుడైపోయాడు. గొంతులోంచి మాట పెగలట్లేదు. అణిగిపోయిన స్వరంతో చివరిగా తన ఉనికికి మూలమైన దాని గురించి అడిగాడు, నా ఆత్మ? ఇక దీనికొచ్చిన సమాధానంతో నాది అనే ప్రతి ఆలోచన, ప్రతి ఆధారం కూలిపోయింది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీ ఆత్మ నీది ఎలా అవుతుంది? అది నాది. ఇక ఆ క్షణం యాజమాన్యమనే భావనే లేకుండా పోయింది. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. తను నాది అనుకున్న ప్రతీదాన్ని కోల్పోయాడు కదా. మరి ఆ పెట్టెలో తనవి ఉన్నాయని దేవుడు చెప్పాడు కదా. మరి అందులో ఏముంది అని తెలుసుకోవడానికి ఆ పెట్టెను చేతిలోకి తీసుకున్నాడు. చేతులు వణుకుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంతో ఉత్కంఠతో ఆ పెట్టెను తెరిచాడు. తెరిచి చూస్తే లోపల ఏమీ లేదు. అది ఖాళీగా ఉంది. ఆ ఖాళీ పెట్టె ఒక గొప్ప నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. మనం ఈ ప్రపంచంలోకి ఏమీ తీసుకురామో, వెళ్లేటప్పుడు ఏదీ తీసుకువెళ్లలేము. ఆ ఖాళీ పెట్టెను చూస్తూ కన్నీళ్లతో అతనికి అసలు విషయం అర్థమైంది. అయ్యో,
జీవితాంతం నావి నావి అంటూ పేరాసతో ఆరాటంతో పరిగెట్టాను. కాని ఈ పరుగులో అసలు గుర్తుపెట్టుకోవాల్సిన పరమాత్మనే మర్చిపోయాను అని ఎంతో బాధపడ్డాడు. ఆ బాధనుంచే కథ మొత్తానికి అత్యంత ముఖ్యమైన ఒక ప్రశ్న పుట్టింది. దేవుణ్ణడిగాడు, మరి అసలు నాది అని చెప్పుకోడానికి ఏమైనా ఉందా లేదా? ఈ ప్రశ్న ఈ కథ మనకు నేర్పించే అసలైన పాఠం వైపు నడిపిస్తోంది. అప్పుడు దేవుడు అసలైన రహస్యాన్ని చెప్పాడు. ఇదే ఈ కథ మొత్తానికి సారాంశం. నిజంగా మన సొంతమనేది ఒక్కటే ఒక్కటుంది. అదేంటంటే మనం బ్రతికిన ప్రతి ఒక్క క్షణం, ఆ క్షణాల్లో మనం చేసిన మంచి, మనం చేసిన చెడు, వాటి తాలూకు ఫలితాలు, అవి మాత్రమే శాశ్వతంగా మన సొంతం. అయితే మరి జీవితానికి నిజమైన పరమార్థమేంటి? సింపుల్. ప్రతి క్షణాన్ని మంచిగా జీవించటం, మంచిని పంచడం, ఎప్పుడూ దైవాన్ని గుర్తుపెట్టుకోవడం, తప్పు తెలుసుకున్నవాళ్లని క్షమించడం, మనసులో ఉన్న చెడును వదిలేయడం, అన్నింటికన్నా ముఖ్యంగా తోటి మనిషికి చేసే సేవని దేవుడికి చేసే సేవగా భావించి బ్రతకడం. సో చూసారుగా, ఈ కథ మనందర్నీ ఒకే ఒక్క ప్రశ్న అడిగి ముగుస్తుంది. మనం ఎంత సంపాదించినా, ఎన్ని బంధాలున్నా, ఎంత పేరు తెచ్చుకున్నా అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. మనతో పాటు వచ్చేది మనం బ్రతికిన క్షణాలు, వాటిలో మనం చేసిన పనులు మాత్రమే. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, మన జీవితమనే పెట్టెలో మనం ఎలాంటి క్షణాలను నింపుతున్నాం.